హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫలక్నామా కాళీ మందిర్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. సో ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేస్తారు. సో మార్నింగే చూడండి 6 o'clock ఫస్ట్ వచ్చేసి అమ్మవారి ముందట ఒక యాటనైతే కట్ చేస్తారండి. కట్ చేసిన తర్వాత దాని బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ అయితే అమ్మవారికి తాగిపిస్తారనమాట. అదేవిధంగా కింద అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి. సో ఆ బ్లడ్తో అయితే అభిషేకం అయితే చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి చూడండి ఈ విధంగా మొత్తం హారతి అయితే ఇస్తారనమాట. సో ఈరోజు వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది. అయితే సండే రోజు మార్నింగ్ 6 o'clock అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు. ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా మీరు మార్నింగ్ టైంలో 5 o'clock అట్లా బయలుదేరినట్టయితే 6 వరకు అక్కడైతే ఉండాలండి. కరెక్ట్ 6 o'clock ఇంకా అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అందుకే మీకైతే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే అభిషేకం అనేది పూర్తిగా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఉందండి. అందుకే చూడని వాళ్ళు చాలామంది దూరం ఉన్న వాళ్ళు లేదంటే రావడం కుదరని వాళ్ళు అలా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేశానండి. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే ఇట్లా బ్లడ్ మొత్తం నైవేద్యంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం హారతి అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారండి. సో ఫస్ట్ వచ్చేసి వాటర్తో అభిషేకం అయితే చేస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గంధం అనేది ఉంటుంది కదండి. సో ఆ గంధం అయితే మొత్తం అమ్మవారికి అయితే ఈ విధంగా మొత్తం అయితే పెడుతున్నారనమాట. అసలు ఎంత బాగుంటుంది తెలుసా అండి అభిషేకం. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి గంధం పెట్టిన తర్వాత అమ్మవారికి పాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారనమాట. సో పైన వచ్చేసి ఒక జల్లెడ అయితే పెట్టేసి మొత్తం ఆ పాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. సో పాలతో అభిషేకం చేసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్తో అయితే అభిషేకం అయితే చేస్తారనమాట. అసలు చూస్తుంటే అసలు కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా అసలు ఇటువంటి అద్భుతాన్ని అసలు చూడలేమండి. ఇక్కడ మాత్రం అభిషేకం అనేది చాలా ఫేమస్. చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్తో అభిషేకం చేశారు కదా, ఆ తర్వాత వచ్చేసి పెరుగు ఉంటుంది కదండి. సో పెరుగుతో అయితే మొత్తం ఈ విధంగా అమ్మవారి విగ్రహానికి అయితే పెట్టేస్తారనమాట. సో మొత్తం పైనుండి కింద వరకు అమ్మవారి కాళ్ళ వరకు పాదాల వరకు అయితే పెట్టేస్తారు. అదేవిధంగా కింద చిన్న విగ్రహం అయితే ఉంటుందన్నమాట, అమ్మవారి విగ్రహం. అక్కడ కూడా మొత్తం పెరుగుతో అయితే పెట్టేస్తారండి. సో వాటర్ పోసే కొద్దీ వాటర్ అనేది కింద లోపల ఒక పైప్ సిస్టమ్ పెట్టినట్టున్నారండి. సో అందులోకి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా బయట మాత్రం అంత బురద అనేది ఏం కాదండి. అసలు చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా అభిషేకం చూసారా ఏంటి అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే ప్రత్యేకంగా ఈరోజు మా వారు, మా చిన్నోడు, నేను ముగ్గురం కలిసి అయితే ఈ అభిషేకానికి అయితే వచ్చామన్నమాట. అయితే ఇంతకుముందు అయితే చూసానండి, కాకుంటే కొంచెం దూరం డిస్టెన్స్ అనేది చాలా ఉండే, అందుకని చెప్పేసి నాకు వీడియో తీసుకోవడం కుదరలేదు. సో ఈసారి అయితే మీకు చూపిద్దాము ఖచ్చితంగా అని చెప్పేసి చాలా తొందరగా అయితే వచ్చామన్నమాట. ఇంటి నుంచి 5 o'clock అట్లా బయలుదేరాము. ఇంకా 6 వరకు అయితే వచ్చేసామండి. సో మేము వచ్చిన తర్వాత నుంచి అయితే అభిషేకం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా అందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు కూడా వీడియో తీసుకోవడానికి వస్తుంది, అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. సో మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి కుంకుమ అదేవిధంగా పసుపు ఉంటుంది కదా. సో దాంతో అయితే ఇంకా అమ్మవారిని ఇప్పుడు విగ్రహం ఉంటుంది కదా, ఒక సైడ్ కుంకుమ, ఇంకొక సైడ్ మొత్తం వచ్చేసి పసుపుతో అయితే ఇట్లా అలంకరణ అయితే చేశారండి. ఆ తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తారనమాట. సో ఈ విధంగా హారతి ఇచ్చినప్పుడు అందరూ హారతి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధూపం అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ధూపం అనేది ఫేమస్ అనమాట. సో చూడండి ధూపం వేసేసి ఆ తర్వాత మొత్తం వాటర్ పోసేసారనమాట. ఇంకా మళ్ళీ అభిషేకం అయితే చేశారు వాటర్తో. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నాకేం జరిగిందంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అంటే లేదండి, మొత్తం స్పేస్ అనేది ఫుల్ అయిపోయిందనమాట. అందులోనూ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. నేనైతే మార్నింగ్ చూసుకోలేదు, అరే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను.
లాస్ట్ చివర్లో అయితే ఇంకా నాకు ఛార్జింగ్ అయితే అయిపోకొచ్చిందండి, అట్లా అయిపోయిందనమాట నాది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి విభూది ఉంటుంది కదా, సో విభూతితో అయితే మొత్తం అలంకరణ అయితే చేస్తున్నారనమాట. ఒక సైడు విభూది, అదేవిధంగా ఇంకొక సైడు వచ్చేసి పసుపు ఉంటుంది కదా, పసుపు మొత్తం తడిపేసి ఇంకొక సైడ్ అయితే పెట్టారండి. ఈ విధంగా సగభాగం అంటారు కదా, సో ఆ విధంగా అయితే మొత్తం ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తారనమాట. అభిషేకం లాగా మొత్తం అయితే పెట్టేస్తారండి. ఆ తర్వాత వచ్చేసి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమతో అయితే ఇంకా అమ్మవారికి బొట్టు, అదేవిధంగా చేతులకి కాళ్ళకి ఆ విధంగా మొత్తం కుంకుమతో అయితే అలంకరణ అయితే చేస్తారండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి హారతి అయితే ఇస్తున్నారనమాట. సో ఈ మధ్యలో నేనైతే చెప్పాను కదా మధ్యలో వీడియో తీసుకోవడం కుదరలేదు అని చెప్పేసి, సో ఆ గ్యాప్లో అయితే ఇక్కడ అమ్మవారికి అయితే డ్రింకింగ్ చేసే మందు ఉంటుంది కదండి, పెద్దది బాటిల్ ఉంటుంది కదా, సో ఆ బాటిల్ అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే మందు అయితే పెడతారనమాట. సో అదైతే మిస్ అయిందండి. నేను నా ఫోన్ అయితే అప్పటికి స్పేస్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఆఫ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం క్లియర్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అయితే తీసానండి. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ వచ్చేసి అమ్మవారికి స్టార్టింగ్లో యాట ఇస్తారు, అదేవిధంగా మధ్యలో వచ్చేసి అమ్మవారికి మందు అయితే నైవేద్యంగా అయితే పెడతారండి. సో అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో మేము అసలు దగ్గర నుంచి చూస్తున్నాం కదా, చాలా బాగా అనిపించింది అనమాట మాకు మాత్రం. ఆహా అబ్బా చాలరా బాబు ఈ జన్మకి అన్నట్టు అనిపించిందండి. సో ఇంకా తర్వాత చూడండి ఈ విధంగా అసలు అభిషేకం చేసిన ప్రతిసారి అయితే ఖచ్చితంగా ధూపం అయితే వేస్తారండి. సో ఆ ధూపం స్మెల్తో అయితే చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారికి బ్యాక్ సైడ్ ట్రైన్ అయితే ఉంటుందండి, రైల్వే స్టేషన్, ఫలక్నామా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే శ్మశాన వాటిక అయితే ఉంటుందండి. సో మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ శ్మశాన వాటిక ఉండి కూడా ఇంత మహిమగల అమ్మవారు అసలు ఎక్కడ దొరకరండి, మనకి కనపడరు కూడా. అందుకే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలామంది చూడాలి వెళ్ళాలి అని చెప్పేసి కుదరని వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెట్టానండి. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అసలు చూస్తుంటేనే చూడండి నాకైతే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇంత మంచిగా అభిషేకం అనేది ఎక్కడైనా చూస్తామా చెప్పండి, అసలు చూడలేం కదా, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నానండి. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే ముద్దలాగా అయితే చేసి ఇంకా అమ్మవారికి బొట్టు, చేతులకి ఆ విధంగా మొత్తం బొట్లు అయితే పెడతారు. పెట్టేసిన తర్వాత ఇంకా దానిపైన కుంకుమ అనేది పెడతారండి. పెట్టేసి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిమ్మకాయలది దండ అనేది ఉంటుంది కదా, సో ఆ మాల అయితే అమ్మవారికి అయితే వేస్తారనమాట. వేసేసిన తర్వాత ఇంకా చూడండి ఎక్కడి జనాలు అక్కడే ఆగిపోయారు. సో ఈ అభిషేకం వచ్చేసి దాదాపు 1 అవర్ అలా ఉంటుందండి. అసలు ఇక్కడ కూర్చోడానికి కొంచెం ప్లేస్ కూడా సరిగా ఉండదు, ఎక్కడ జనాలు అక్కడే ఆగిపోతారనమాట. అట్లాగే నుంచొని చూస్తూ ఉంటారు. చూస్తుంటేనే అసలు ఎంత బాగుంది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హారతి అయితే ఇస్తారనమాట. ఇచ్చేసి ఇంకా మనకి హారతి అయితే చూపిస్తారండి. ఇంకా మనం ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండేసి హారతి అయితే తీసుకోవాలి. ఈ అమ్మవారు వచ్చేసి చెట్టు కింద అయితే వెలిసారనమాట. సో అందుకే చాలా ఫేమస్ అండి. అసలు మనము ఏమన్నా కోరికలు మనసులో అనుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి. అందుకే మీకైతే చెప్తున్నాను. సో ఇంకా చాలా రోజుల నుంచి మేము డిస్టర్బెన్స్లో ఉన్నామని చెప్పేసి ఇంకా ఈసారి అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా నేను మా వారైతే వచ్చాము. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉంటుంది కదండి, సో దాంతో అభిషేకం అయితే చేశారు. ఆ తర్వాత కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ పొడితో అయితే మొత్తం అభిషేకం అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ధూపం అయితే ఉంటుంది కదండి, సో ఆ ధూపంతో కూడా మొత్తం అభిషేకం అయితే ఇట్లా ధూపం అయితే చూపిస్తున్నారనమాట. అసలు ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా అండి, ధూపంది మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట మాకందరికైతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం అభిషేకం చేసిన కుంకుమ పసుపు అదంతా ఉంటుంది కదా, అదంతా వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అది బొట్టు రూపంలో అయితే పెడతారండి మనకి. ఆ తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభిషేకం అయితే చేస్తున్నారు మళ్ళీ వాటర్తో. అసలు చాలా వాటర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ. ఎన్నిసార్లు వాటర్తో అభిషేకం చేస్తారో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా మొక్కేసుకొని మొత్తం వాటర్తో అయితే అభిషేకం అయితే చేస్తున్నారండి. చూడండి అసలు ఎంత బాగుందో. సో అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా, వాటిని అయితే అందరి మీద అయితే చల్లుతారండి.
సో మేము వచ్చేసి కొంచెం దూరంలో ఉన్నాము, మా మీద పడలేదు. కొంచెం పడింటే బాగుండు అనిపించింది. చివర్లో అయితే కొన్ని వాటర్ అయితే వేశాడు, అవి అయితే పడ్డాయి అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇంకా అందరం కలిసి ఈ విధంగా మొత్తం తిరగాలన్నమాట. కుడి చేయి వైపు ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. సో మీకైతే ట్రైన్ అయితే చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ సైడు ట్రైను హారన్ కొట్టుకుంటూ వెళ్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు కొలువై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రైన్ అనేది హారన్ కొట్టుకుంటూ వెళ్తారండి. తర్వాత చూడండి నేను, మా చిన్నోడు, మా వారు స్ట్రైట్గా అయితే నిలబడ్డామన్నమాట అమ్మవారి దగ్గర. ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. మళ్ళీ మనం కొంచెం కిందికి దిగామా అస్సలు కనపడదు. అందుకే ఇంకా నేనైతే మీకు అందరికీ చూపిద్దాము, మా సబ్స్క్రైబర్లకి అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా చూపిద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేనైతే ఇంకా వచ్చానండి. తర్వాత చూడండి అభిషేకం అయితే అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మొత్తం కర్టన్స్ అయితే ఉంటాయండి రౌండ్గా. ఈ కర్టన్స్ మొత్తం మూసేసి ఇంకా అలంకరణ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో లోపలనే అమ్మవారిని మొత్తం అలంకరణ చేస్తారండి. సో అలంకరణ చేయడానికి దాదాపు 1 అవర్ టైం అనేది తీసుకుంటుందండి. సో 1 అవర్ వరకు అసలు ఎక్కడ పబ్లిక్ అక్కడే నిలబడి ఉండిపోతారనమాట. మనం అంతసేపు నుంచుంటాం కదా, అసలు కాలు అనేది పెయిన్ రాదండి, అంత బాగుంటుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి మీద ధ్యాస పెట్టేసి ఉంటాం కదా ప్రతి ఒక్కరము. అదేవిధంగా అమ్మవారు అంత భక్తి ఇస్తారేమో, అందుకే కాలు అనేది అస్సలు పెయిన్ రాదండి. సో నెక్స్ట్ కర్టన్స్ మొత్తం అయితే తీసేశారు. చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. అసలు అలంకరణ మాత్రం చాలా సూపర్గా అయితే చేశారండి. అదే సండే రోజు జస్ట్ కొంచెం నార్మల్గా ఉంటుంది, అమావాస్య అలా ఉంటుంది కదండి. సో ఆ డేస్లో మాత్రం అసలు ఇంకా బాగా అలంకరణ అనేది చేస్తారనమాట. ఇంకెప్పుడైనా నేను అమావాస్యకి వెళ్ళినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా వీడియో అయితే పెడతానండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా అమ్మవారికి దిష్టి తగలకూడదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఉంటారు కదండి గొజ్జోలు. సో వాళ్ళు వచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే దిష్టి అయితే తీస్తారనమాట గుమ్మడికాయతోటి. చూడండి తను మాత్రం ఎంత బాగా దిష్టి అనేది తీస్తుందో. సో ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయని ఒక 5 టైమ్స్ పైకి అయితే ఎగిరేసిందనమాట. ఆ తర్వాత దానిపైన కర్పూరం పెట్టేసి వెలిగించి ఇంకా ఈ విధంగా మొత్తం దిష్టి తీసేసి అక్కడ గుమ్మడికాయ అయితే కొట్టారండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్లో అయితే అక్కడ ఎవరైనా అమ్మవారికి ఆటను సమర్పించాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు మాత్రం తీసుకొచ్చి సండే రోజు అక్కడే కట్ చేస్తారండి. సో ఇంకా ఒక ఆమె అయితే, ఒక ఫ్యామిలీ వాళ్ళైతే వచ్చేసి అక్కడ యాటని అయితే సమర్పించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హారతి అయితే ఇస్తున్నారు. మీకు ఆడియో అయితే వినిపిస్తాను. చూసారు కదండి అసలు ఎంత మంచిగా హారతి ఇస్తున్నారో. ఆ తర్వాత వచ్చేసి పువ్వులు అయితే పైకి అయితే ఎగిరేస్తారనమాట. అసలు చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా హారతి అయితే తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ హారతి వచ్చేసి ఇక్కడ 3 హారతులు అయితే ఇస్తారండి. సో ఫస్ట్ వచ్చేసి అది కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ హారతి అనమాట. సో ఇది వచ్చేసి పంచలోహాలు అట్లా అంటారు కదా, సో దాంతో అయితే హారతి అయితే ఇస్తున్నారండి. సో ఈ విధంగా మొత్తం హారతి అయితే ఇస్తారు. చూడండి హారతి ఇచ్చిన తర్వాత మనకు కూడా ఇస్తారనమాట. సో ఇంకా నెక్స్ట్ మేము నిలబడ్డ దగ్గర కూడా ఒక గుమ్మడికాయతో అయితే అక్కడ కూడా కొడతారండి. కొట్టేసి అటుపక్క ఇటుపక్క అయితే పెట్టేస్తారనమాట. సో ఇంకా అమ్మవారిని చూసుకుంటూ అందరము అలా నిలబడిపోయామన్నమాట. సో ఇంకా హారతి మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెడతారండి. అవి వచ్చేసి పులిహోర, శనగలు ఉంటాయి కదా అవి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా బూరె ఉంటుంది కదా అదైతే పెడతారండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారికి తీర్థం అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్కి అయితే పాన్ అయితే పెడతారండి. సో ఈ విధంగా అసలు ఈ సన్నివేశం ఎక్కడ చూసి ఉండరు. సో ఇక్కడ మాత్రం ఇది ఫేమస్. ఇంకా నాకు చివరి సన్నివేశం చాలా నచ్చుతుందనమాట. అమ్మవారికి తినిపించడం అదంతా మనం చూడడం చాలా బాగా అనిపిస్తుందండి. సో ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి, అదేవిధంగా మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి.
సో ఇంతటితో అనేది ఇంకా అమ్మవారి అభిషేకము అలంకరణ అదంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.